మోక్ష గురించి ఏం చెప్తాం. అందుకే టైం ఉంది, సినిమాలకు రావడానికి టైం ఉంది. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది అతనికి. చదువుకుంటున్నాడు, చదువు అయ్యాక వస్తాడు సినిమాలోకి వస్తాడు. మోక్షజ్ఞ తెరంగేట్రానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై బాలయ్య ఏమన్నారు, అలాగే పార్టీకి సంబంధించి బాలయ్య ఎలాంటి కామెంట్స్ చేశారు? యోగిత సినీ రంగ ప్రవేశం మీద పాజిటివ్ గా స్పందించారు బాలయ్య. మోక్షంగా మొన్న జరిగిన సినీ ఫంక్షన్ లో కనబడ్డారు కదా, మరి సినీ రంగ ప్రవేశం ఎప్పుడు జరుగుతుందని అడిగిన మీడియా ప్రతినిధుల సమావేశానికి ప్రశ్నకి ఆయన స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. మోక్షంగా సినిమాల్లోకి వస్తున్నాడు, కాకపోతే ఇంకొక 3 ఏళ్ళు ఆ పాట ఆగాల్సి ఉంటుంది. 3 ఏళ్ళ వయసు చిన్నది, 3 ఏళ్లలో ఖచ్చితంగా సినిమాల్లోకి వస్తాడు. సినిమాలోకి రావడానికి ఆయనకి పూర్తి స్థాయి ఇంట్రెస్ట్ ఉందని చెప్పాడు. సినిమాలోకి తీసుకురావడానికి తమకు సమ్మతంగానే ఉందని చెప్పడం జరిగింది. ఆయన ఖచ్చితంగా మరో 3 ఏళ్లలో సినిమా రంగ ప్రవేశం చేస్తారని స్పష్టంగా చెప్పారు. మరోవైపు తెలుగుదేశం పార్టీలో ఆయన క్రియాశీలకంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇప్పటికే నేను క్రియాశీలకంగా లేనని ఎక్కడ ఎవరు చెప్తున్నారు, నాకు పార్టీ ఏ పదవి అప్పచెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, పార్టీ ఇవ్వడం ఆలస్యం, పార్టీ పదవి కనుక బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడు బాధ్యత ఇచ్చినా ఇప్పటికే నేను పదవుల్లో కొనసాగుతున్నానని చెప్పడం జరిగింది. యోగిత బసవతారకం ఇండో హాస్పిటల్, అమెరికన్ హాస్పిటల్లో ఆయన జెండాను ఆవిష్కరించిన అనంతరం మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఈ కామెంట్ చేయడం జరిగింది. యోగిత, థ్యాంక్ యూ అరుణ్. మాట నిలబెట్టుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరెందుకు రాజకీయాల్లోకి వచ్చి క్రియాశీలకంగా మారారు? ఎందుకు రావట్లేదని ఎవరున్నారు? నేను వస్తున్నానని చెప్పాక మీకు తెలుసు అన్నారు కానీ ఇంకా ఎప్పుడు వస్తాను. టీడీపీలో మంచి బాధ్యతలు చేపడతారనేటువంటి బాధ్యత ఇస్తే తీసుకుంటాం. మేమేం పదవుల కోసం కాదని చెప్పా కదా, వాళ్ళు ఇస్తే తప్పకుండా ఎటువంటి బాధ్యతనైనా నేను స్వీకరిస్తాను. తప్పకుండా త్వరలోనే క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నాను. ముందు చెప్పాను, వస్తాను. సరే, ధర్మాన ప్రసాద్ నో కమెంట్స్ ప్లీజ్. మోక్ష గురించి ఏం చెప్తాను. అందుకే టైం ఉంది, సినిమాలకు రావడానికి టైం ఉంది. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది అతనికి. చదువుకుంటున్నాడు, చదువు అయ్యాక వస్తాడు సినిమాలోకి వస్తాడు. సార్, ఈ మధ్య కాలంలో బాబు గారు అంటే టీడీపీలో చాలా అన్ని అంశాల మీద కూడా ఒక డిక్లరేషన్ ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ, బీసీ ఎస్టీ ఎస్సీ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీకి ఏమైనా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? తప్పకుండా డెఫినెట్ గా వాళ్ళు ఇప్పుడు ఉన్నారు మాతోనే, డెఫినెట్ గా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. తెలంగాణ మీద ఎందుకు క్లారిటీ ఇచ్చారు కదా తెలంగాణకి మనకి లేఖ రాశారుగా. సో పార్టీ అధిష్టానం వాళ్ళ నిర్ణయం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.